తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులు ఎంత వెనుకబడిపోయినామో మరి పోయిన మార్చి 12 తారీఖు రోజున మనకు మున్నూరు కాపు కార్పొరేషన్ ప్రకటించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. రేపటికి సంవత్సర కాలం పూర్తవుతుంది. మరి ఈ సంవత్సర కాలంలో మనకు రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని అప్పుడు దుద్దిల్ల శ్రీధర్బాబు గారు, ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్యులు, ఐటీ శాఖ మంత్రివర్యులు, పోయిన గత అసెంబ్లీలో అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రశ్నించినారు. అరే, మున్నూరు కాపులు రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, వాళ్ళు మున్నూరు కాపు కార్పొరేషన్ కావాలని అడుగుతున్నారు, మరి వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి బాలబాలికల హాస్టల్స్ బిల్డింగు మరి భూమి ఫండ్స్ అడుగుతున్నారు మరి అని చెప్పేసి ఆ రోజు ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్బాబు గారు ఆ రోజు మాట్లాడడం జరిగింది. మరి దాని ప్రకారంగా పోయిన గత పాలకులు 10 సంవత్సరాలు పాలించిన వాళ్ళు మున్నూరు కాపులను మరి ఏ పథకంలో కానీ ₹1 ఇవ్వాలి పరిస్థితి అప్పుడు ఆ 10 సంవత్సరాలు అయిపోయినది. మరి దాని తర్వాత కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎలాగో మున్నూరు కాపుల నాడి పట్టుకొని ఎలాగైనా సరే మనం ఒక కార్పొరేషన్ ఇస్తాము అని చెప్తే, మరి వాళ్ళకు హాస్టల్ బిల్డింగ్లో భూమి ఇస్తామని మనం చెప్తే, మేనిఫెస్టోలో పెడితే తప్పకుండా మనకు అందరూ ముక్కుముడిగా ఓట్లు వేస్తారు, మనము రాజ్యాధికారంలో రావచ్చని అనుకొని వాళ్ళు మంచి పెద్ద ప్లాన్ కొద్దే మరి ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి, మరి దాని తర్వాత 100 రోజుల లోపలనే మరి ప్రకటించినారు. ఏమని? మేము మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ మేము ఇస్తున్నాము, మేనిఫెస్టోలో పెట్టినాము, మీరు మాకు ఓట్లేసి గెలిపించినారు మరి మీకు అని చెప్పేసి పోయిన మార్చి 12 తారీఖు రోజున, ఎందుకంటే మార్చి 12 తారీఖు అనేది నా ఆ పుట్టినరోజు, ఆ సందర్భంగా ఆ రోజు ప్రకటించినారని మేము తెలంగాణలో ఉన్న రాష్ట్ర మున్నూరు కాపులు అందరూ, అరే దేవన్న పుట్టినరోజు నాడు మా కార్పొరేషన్ ప్రకటించినారు, అరే మనకి ఒక 5,000 కోట్ల రూపాయలు వస్తాయి, మన పిల్లలందరికీ కూడా నిరుద్యోగంలో ఉన్న వాళ్ళు కానీ బయట విదేశాలలో చదువుకునే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి కూడా 5,000 కోట్ల రూపాయల ఫండ్స్ మనకు 5 సంవత్సరాలు 25,000 కోట్లు వస్తాయని ఆ రోజు పోయిన గత ఏడాది మార్చి 12 తారీఖున మున్నూరు కాపులు అందరూ సంబరాలు చేసుకొని మరి అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి, మరి బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, దుద్దిల్ల శ్రీధర్బాబు గారికి, కొండ సురేఖ గారికి, దేవాదాయ శాఖ మంత్రివర్యులు, మరి ప్రభుత్వ వైపు మా వేములవాడ ఎమ్మెల్యే మున్నూరు కాపు ముద్దుబిడ్డ శ్రీనివాస్ గారికి పెద్ద ఎత్తున అందరూ పాలాభిషేకం చేసి మేమందరూ సంబరాలు చేసుకున్నాము. మాకేమైపోయిందంటే కులగణనలలో మా సంఖ్య 40 లక్షల పై చీలుకుంటే మాకు ఈరోజు 13,60,000 తీసుకొచ్చినారు. అప్పుడే గత పాలకులు 18% బీసీలలో మేము 56% బీసీలలో మేము ఉన్నామనుకున్నాము. అప్పుడు చూపించిన లెక్కలు ఈరోజు చూస్తే రాష్ట్ర జనాభా 4,20,00,000 మంది జనాభాలో మరి ఈరోజు మాకు చూపించేది ఎంత? రాష్ట్ర జనాభాలో 3.5% చూపించినారు. మేము రాష్ట్ర జనాభాలో 12% పైచీలకి ఈరోజు మేమున్నాము. అసలైతే మరి ఈరోజు మమ్మల్ని మళ్ళీ మేము బాగా లొల్లి చేసి బీసీ సంఘాలు కూడా అందరికీ అన్యాయం జరుగుతుంది కులగణనలు అని చెప్తే, మళ్ళీ రీసర్వే అయితే కూడా మా వాళ్ళు కూడా ఎవ్వరు కూడా మళ్ళీ సంఖ్య కూడా మాది ఏం పెరగలే. ఎందుకంటే మీరు మండల ఆఫీసులలో ఫోన్ నెంబర్ మీద మీరు చేసుకోండి అన్నారు, ఎవరు కూడా అది చేయలేదు, కాలేదు. ఎక్కడేసిన గొంగలి అక్కడనే ఈరోజు ఉన్నది మున్నూరు కాపుల పరిస్థితి. మున్నూరు కాపులు మొదటి స్థానంలో ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంటే మమ్మల్ని తీసుకెళ్ళి బీసీ కులాల్లో 5వ స్థానంలో పడేస్తారు. మరి ఈరోజు రేపు పొద్దున అసలు అప్పటికే మీరు రాష్ట్రంలో ఒక రాజ్యాధికారంలో రావాలని 3 ఎమ్మెల్యే టికెట్లు 2 ఇస్తే 2 గెలిపించుకున్నాము. కొండ సురేఖ గారికి, ఆది శ్రీనివాస్ వారికి గెలిపించుకున్నాము. మరి సిద్దిపేటలో ఇచ్చింది వాళ్ళు ఎవరో మాకు తెలియదు. మరి వాళ్ళు పేరుకి మీరు మున్నూరు కాపులకు ఇచ్చినామని అన్నారు. మరి ఈరోజు చూస్తే రెండిట్లలో 2 గెలుచుకున్నాము. మరి ఈరోజు చూస్తే మాకు ఒక క్యాబినెట్లో ఒక హోదా కూడా లేదు. మరి ఈరోజు చూస్తే కార్పొరేషన్లలో మేము కార్పొరేషన్ ఇచ్చినాము, ఫండ్స్ ఇస్తారని మేము మొత్తం విధి విధానాలు ఆంధ్రప్రదేశ్లో ఎలా కార్పొరేషన్ ఫండ్ యూటిలైజ్ చేస్తారు అనేది కూడా మొత్తం విధి విధానాలు పొన్నం ప్రభాకర్ గారికి, బీశాఖ మంత్రివర్యులకు ఇచ్చినాము. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారికి కూడా ఇవ్వడం జరిగింది. మరి మా ఆది శ్రీనివాస్ గారికి, మా ఎమ్మెల్యే గారికి కూడా మేము ఇచ్చినాము.
అది తీసుకుపోయి చెత్తబుట్టలో పడేస్తారు. దాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో మా ఆది శ్రీనివాస్ గారు ఏమన్నారు, సొసైటీ ఇచ్చిన 50 కోట్లు ఇచ్చినని మా గౌరవ అధ్యక్షులు రవిచంద్ర గారికి చెప్పినారు. మరి అది 50 కోట్లు మేము తీసుకోలే, ఆ సొసైటీ మేము తీసుకోలేదు. అయ్యా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రివర్యులు, మా మా ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ఈరోజు నేను మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం అధ్యక్షులుగా 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మీరు ఎందుకు మాకు మున్నూరు కాపు కార్పొరేషన్ ఇస్తారని మేనిఫెస్టోలో పెట్టినారు? ఎందుకు సొసైటీ చేశారు? ఎందుకు పోయినసారి బడ్జెట్లో 5,000 కోట్లు ఇవ్వకుండా కనీసం 3,000 కోట్లన్నా ఇస్తారని మేము ఆశపడ్డాము. పోయిన మార్చి బడ్జెట్ 3,000 కోట్లు, రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యే దానిలో బడ్జెట్లో 3,000 కోట్లు, 6,000 కోట్ల రూపాయలు మాకు మున్నూరు కాపులకు మీరు బడ్జెట్ మాకు ఇవ్వాల్సిన బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని మేము తెలియజేస్తున్నాను. ఇంకా మీరు కులగణన ఎలాగో మా లెక్కలు చూపించద్దు అనుకున్నారు, మమ్మల్ని మా కులాన్ని అన్యాయం చేయాలనుకున్నారు, చేస్తున్నారు. 5వ స్థానంలో తీసుకెళ్తే వీళ్ళు ఏది నామినేటెడ్లో ఏ పోస్టర్ ఇచ్చేది అవసరం లేదు, ఏది కూడా క్యాబినెట్లో అవసరం లేదు, రాజ్యసభ అవసరం లేదు అనేది మీరు డైరెక్ట్గా 5వ స్థానంకి తీసుకొని పడేసినారు. మేము రేపొద్దున ఏదైతే పరేడ్ గ్రౌండ్లో లక్షలాది మందితో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో మున్నూరు కాపుల బల నిరూపణ ఆత్మగౌరవ సభ ఈరోజు పెద్దలు 3 పార్టీల్లో, భారతీయ జనతా పార్టీలో ఉన్నవాళ్ళు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్ళు, పెద్దలు, రాజకీయ ప్రతినిధులు అందరూ ఈరోజు రాష్ట్ర మా సంఘంతో కలిసి వచ్చి మనం బల నిరూపణ తప్పకుండా చేసుకోవాలి. లేకపోతే 3 పార్టీలలో కూడా రేపు పొద్దున అన్యాయం జరుగుతుంది మున్నూరు కాపులకు అని 2-3 మీటింగ్లు అయినాయి. త్వరలోనే బహిరంగ సభ కోసం మేము ఆత్మగౌరవ సభ కోసం ప్లాన్ చేస్తున్నాము. దానిలో మా బల నిరూపణ, మేము ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నాము అనేది మేము బల నిరూపణ చేసుకుంటాము. దాని తర్వాత మీరు ఎలాగో రీసర్వే చేపియలేరు, మీరు చేపించినా కూడా రాదు. ఎందుకంటే మీరు అడిగిన 50 పాయింట్లలో ఎవరు కూడా నమోదు చేసుకోరు. మా దానిలో రెడ్డిలని ఇదని అదని ఇష్టం ఉన్నట్టు వాళ్ళు పేర్లు రాస్తే మీరేం చేస్తారు, రెడ్డిలను తీసుకుపోయి ఆ రెడ్డి కులస్తుల దానిలో ఆ సంఖ్య పెంచుకున్నారు. ఇంకా వేరే వాళ్ళు ఏది రావులు ఉంటే రావుల సంఖ్యలో మా వాళ్ళందరూ కాపులందరినీ మీరు పెట్టి వాళ్ళ సంఖ్య పెంచినారు. మున్నూరు కాపుది 5వ స్థానం తీసుకెళ్లారు. కాబట్టి మేము మా 33 జిల్లా అధ్యక్షులు, 584 మండలాలు, సుమారు 12,000 గ్రామ సంఘాలలో మేము మొత్తం మందిది సర్వే, ప్రతి ఇంటింటి సర్వే ఎంతమంది ఉన్నారు ఏందనేది కూడా మేము రాష్ట్ర కమిటీ తరపున మేము దాన్ని సర్వే చేయించేసి మీకు మేము లెక్కలు మేము ఇస్తాము. ఇక మిమ్మల్ని సర్వే మేము ఇది అని కూడా అడిగేటట్టు కూడా లేదు, మీరు చేయరని మాకు తేలిపోయింది. మాకు ఎలాగో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అనేది ప్రతి ఒక్క కులస్తుడు అనుకుంటున్నారు. పోయిన గత పాలకులు కనీసం నామినేటర్లలో కొన్ని రాజ్యసభ ఎమ్మెల్సీలు కార్పొరేషన్లు ఇచ్చినారు అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో. కనీసం మీరైతే మాకు ఒక్కటి కూడా ఏ నామినేటెడ్ పదవులలో కార్పొరేషన్లు ఇవ్వలేదు. మరి ఈరోజు మాకు ఉన్న మీ కార్పొరేషన్లలో మా సంఖ్య ప్రకారంగా కనీసం ఒక 6 కార్పొరేషన్లు ఇవ్వచ్చు. మా మున్నూరు కాపు కార్పొరేషన్ ఇవ్వచ్చు, మిగతా కార్పొరేషన్లు కూడా ఇవ్వచ్చు. ఈరోజు అది ఇస్తలేరు. ఇంకా ముఖ్యంగా ఈరోజు వి హనుమంతరావు గారు వారు మన ఏది కాంగ్రెస్ పార్టీలో పుట్టిన నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఆయన. మరి రాజ్యసభ వేసిండు, ఎంపీ వేసిండు, పిసిసి వేసిండు, ఒక ముఖ్యమంత్రి దాకా ఎదిగిన వి హనుమంతరావు గారిని ఈరోజు మీరు ఏమి ఇవ్వకుండా దూరం పెట్టి మరే మాకు ఈరోజు ఆయనకు అన్యాయం చేస్తున్నది కూడా ఈ మున్నూరు కాపు కులస్తులందరం కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. మరి మీరు రేపు పొద్దున హనుమంతరావు గారికి రాజ్యసభ ఇచ్చి గౌరవప్రదంగా వారికి ఇవ్వాలా. ఎందుకంటే ఈరోజు హనుమంతరావు ఉన్నారు కాబట్టే కాంగ్రెస్ పార్టీలో అందరు ఉన్నారు. మీరందరూ కూడా అన్ని పార్టీల నుంచి మీరందరూ దత్తత వచ్చిన వాళ్ళే, మీరు దత్తత పుత్రులు తప్ప అందులో ఉన్న దానిలో వి హనుమంతరావు గారు ఉన్నారు. కాబట్టి వి హనుమంతరావు గారిని తప్పకుండా రాజ్యసభ ఇవ్వాలని కూడా మేము మా మున్నూరు కాపు సంఘం నుండి మేమందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మున్నూరు కాపులందరం కూడా మేము కోరుచున్నాము. మీరు మొన్న ఎమ్మెల్యే కోటలో 4 ఎమ్మెల్సీలు వచ్చినాయి. మరి ఒక ఎమ్మెల్సీ పదవి మాకు మున్నూరు కాపులకు ఇవ్వస్తుండే కదా, అది కూడా ఇవ్వలేదు. కనీసం బీసీలలో ఈరోజు ఎంత అన్యాయం జరుగుతుంది, ఎంతమంది అన్నా కూడా మీరు అసలు చీమ కుట్టినట్టు కూడా లేదు. మరి ఈరోజు అయితే రేపొద్దున స్థానిక ఎన్నికల్లో తప్పకుండా మీకు పరాభవం అనేది గ్యారంటీగా మున్నూరు కాపుల కులం ద్వారా జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు ఈరోజు మాట్లాడుకుంటున్నారు. నేను చెప్తే కొండదేవన్న ఏదో చెప్తుండని దయచేసి అనుకోవద్దు. ప్రతి ఒక్కరి మనసులో కూడా మున్నూరు కాపులకి రాష్ట్ర ప్రభుత్వము కార్పొరేషన్ ఇస్తానని మేనిఫెస్టోలు పెట్టి ప్రకటించి అన్యాయం చేసింది. 2 ఎకరాల భూమి ప్రతి జిల్లా కేంద్రంలో మేము ఇస్తాము అని చెప్పేసి అని కూడా ఒక
ఆది శ్రీనివాస్ గారు, మరే ప్రభుత్వ వీపు గారు, బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, వారిద్దరు కూడా ఒకటి రిలీజ్ చేశారు, ఒక ఫామ్. మరి ప్రతి జిల్లా కేంద్రంలో మీకు 2 ఎకరాల భూమి వచ్చింది అనుకుంటే మీ పార్లమెంట్లో కూడా సపోర్ట్ చేస్తే మీకు 50% పార్లమెంట్లో మీరు గెలిచినారు. మరి అది కూడా కనీసం మీరు గుర్తించాలి కదా మున్నూరు కాపులను ఈరోజు. మరి ఎందుకు గుర్తిస్తలేరు అనేది కూడా మేము అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఇదివరకు అన్ని చూస్తున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయంటే ఎవరు ఏ కులంలో అయినా కూడా అన్ని కులాలను కాపాడుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంకు ఈరోజు ఉండాలని కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి కోరుకుంటున్నాను. ఎందుకంటే మాకు ఎవరి మీద ఏ ద్వేషం కానీ విద్వేషాలు కానీ లేవు. దయచేసి మాకు ఆకలి అవుతుంది, మున్నూరు కాపులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము ఈరోజు మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ పోయిన బడ్జెట్ 3,000 కోట్లు, ఇప్పుడు ఈ మార్చి బడ్జెట్ 3,000 కోట్లు 6,000 కోట్ల రూపాయలు మీరు రిలీజ్ చేయాలి. కార్పొరేషన్ కమిటీ ఇవ్వాలి. మాకు ఇంకా 5 నామినేటెడ్ పదవులలో కార్పొరేషన్లు ఇవ్వాలి. మీరు ఎమ్మెల్సీలలో కూడా మాకు ఇవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాము. రాజ్యసభ కూడా మాకు వి హనుమంతరావు గారికి మాకు తప్పకుండా ఇవ్వాలని కూడా ఈరోజు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈరోజు మీ రాష్ట్ర మంత్రివర్యులు మరి ప్రతి ఒక్క మంత్రి అందరిని కూడా ఈరోజు ప్రతి ఒక్క ఎమ్మెల్యేలందరూ కూడా నేను మీకు తెలియడం జరుగుతుంది. రేపు స్థానిక ఎన్నికల్లో మున్నూరు కాపులు మాకు సపోర్ట్ చేయలేదని అనుకోవద్దు. ఇంకా మీరు ఇప్పుడు కూడా మీకు అవకాశం ఉంది. మాకు కార్పొరేషన్ ఫండ్ కానీ 2 ఎకరాల భూమి ఇవ్వడం కానీ మాకు ఇంకా నామినేటెడ్ పదవులో మీరు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇస్తే మాత్రం తప్పకుండా మీకు రేపు పొద్దున పరవభావము మున్నూరు కాపుల ద్వారా తప్పదు. లేకపోతే తప్పకుండా మీకు కాంగ్రెస్ పార్టీకి మున్నూరు కాపులు ఓట్లేసే పరిస్థితుల్లో లేరనేది కూడా నేను 33 జిల్లాల అధ్యక్షులు మీటింగ్లు అన్ని పెట్టినదే తీర్మానమును ఈరోజు నేను ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మా డిమాండ్స్ అన్ని నెరవేర్చాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంను నేను కోరడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు.